ఒకసారి నువ్వు ఊహించుకో. నువ్వు ఎప్పటికీ బయటికి రాలేని కొన్ని బంధకాల్లో చిక్కుకునిపోయావు. వాటిలో నుంచి బయటికి రావటానికి ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ, దాంట్లో నుంచి రాలేకపోతా ఉన్నావు. అప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అయితే మానవాళి పరిస్థితి కూడా అలానే ఉంది. కేవలం భౌతికపరమైన బంధకాల్లో మాత్రమే కాదు కానీ, పాపం, మరణం, అపరాధ భావం, దేవుని పవిత్రమైన ఉగ్రత అనే బంధకాలలో చిక్కుకొని ఉంది. ఇది అనంతమైన బాండేజ్. అనంతమైన దేవునికి వ్యతిరేకంగా చేసింది కాబట్టి. అయితే ఈ అనంతమైన బాండేజ్ నుంచి బయటికి రావటానికి ఒక వ్యక్తి క్రయధనం చెల్లించాడు. అది మంచి పనుల ద్వారా కానీ, డబ్బు ద్వారా గానీ చేసింది కాదు గానీ, తన సొంత ప్రాణం ద్వారా. దీనినే బైబిల్ విమోచన క్రయధనం అంటుంది. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ప్రాపర్‌లీ. విమోచన క్రయధనం, రాన్సమ్, బానిస, యుద్ధ ఖైదీ లేదా అప్పు కారణంగా బంధించబడిన వ్యక్తిని విడిపించటానికి చెల్లించే వెలని విమోచన క్రయధనం అంటారు. బైబిల్‌లో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన మహాశక్తి చేత పస్కా బలిపశువు ద్వారా ఐగుప్తు నుంచి విమోచించాడు. ఇది దేవుని విమోచన కార్యానికి ఒక ఉదాహరణ. అయితే మనం ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, మానవాళి ఈ రోజు కూడా బానిసత్వంలో ఉంది. పాపం యొక్క బానిసత్వంలో ఉంది. అపరాధ భావం, మరణం, దేవుని తీర్పు. ఈ బానిసత్వం నుంచి విడుదల పొందటానికి మన ప్రయత్నాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, మతపరమైన ఆచారాలు లేదా బలులు కావచ్చు, ఏవి సరిపోవు. ఎందుకంటే ఈ బానిసత్వం యొక్క మూల్యం అనంతమైనది. అది అనంతమైన దేవునికి వ్యతిరేకంగా చేసేది. అయితే ఇక్కడే దేవుని యొక్క అద్భుతమైన పరిష్కారం ఉంది. యేసుక్రీస్తు తన ప్రాణంతో ఈ విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. అదేవిధంగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచర్య చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. ఈ వచనంలో ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడని, అనేకులకు బదులుగా విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించటానికి వచ్చాడు అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఇలా ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, క్రీస్తు యేసు నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. అందరి కోసం విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అంటే నా కోసం, నీ కోసం, మనందరి కోసం. యేసుక్రీస్తు మరణం ప్రత్యామ్నాయ మరణం. అంటే మనకు బదులుగా ఆయన మరణించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం. అనేకులు తమ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారందరికీ బదులుగా ఇయ్యబడింది. పేతురుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం. వెండి, బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత గాదు గాని, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషి, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. అమూల్యమైన రక్తం ప్రభువైన యేసుక్రీస్తుది. అది నిర్దోషమైంది, నిష్కళంకమైనది. యేసుక్రీస్తు విమోచన క్రయధనం చెల్లించటం వల్ల జరిగిన మార్పులేంటి? నంబర్ 1, మన పాపాలు పూర్తిగా క్షమించబడ్డాయి. నంబర్ 2, పాపం యొక్క శిక్ష నుంచి విడిపించబడ్డాం. నంబర్ 3, దేవుని ఎదుట నీతిమంతులంగా తీర్చబడ్డాం. నంబర్ 4, దేవునితో సమాధానాన్ని పొందాం. నంబర్ 5, అనంత జీవితానికి అర్హులమయ్యాం. ఇంకా ఎన్నో